అందరికీ జై శ్రీరామ్. నేను మీ గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్. ఈరోజు మన ట్రావెలింగ్‌లో భాగంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పాములవాక గ్రామంలో వెలిసిన శ్రీ పట్నాలమ్మ వారి దేవస్థానానికి మనం వెళ్ళబోతున్నాం. ఈ దేవస్థానం చాలా కొద్దిమంది తెలుసండి. మన ఛానల్ ద్వారా మరికొంతమందికి తెలిసేలా చేద్దాం. ఏమీ లేదండి. ఈ వీడియోని ఫుల్‌గా చూసి ఒక లైక్ చేసి ఒకళ్ళకి షేర్ చేయండి చాలు. ఇంకా వీడియోలోకి వెళ్దాం. వచ్చేసామండి అమ్మవారి గుడి వద్దకి. చూస్తున్నారు కదా బయట అమ్మవారు ఉన్నారు. అంతేకాక పక్కనే పంచముఖ హనుమంతుడు కూడా ఉన్నారు స్వామివారు. ఈ పట్నాలమ్మ నవదుర్గల అమ్మవారి ఆలయం అండి. ఈ ఆలయం పాములవాక గ్రామం, కోటగుట్ల మండలం, అనకాపల్లి జిల్లాలో ఉందండి. అమ్మవారి దర్శనం కన్నా ముందు ఈ పక్కన ఉన్న శివాలయంకి వెళ్దామండి. అక్కడ శివాలయంలో స్వామివారి పేరు షణ్ముఖ జటలేశ్వర స్వామివారు అండి. మీకు చూపిస్తా ఉండండి స్వామివారిని. ఇక్కడ ఒక వింతైన విషయం చోటు చేసుకుందండి. అదేంటంటే నాగేంద్రుడు ఈ జటలేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం తీసుకుని ఆ తర్వాత భక్తులకి దర్శనం ఇచ్చి వెళ్ళిపోయారంటండి. ఇక్కడికి వచ్చారండి నాగేంద్రుడు. చూస్తున్నారు కదా కటౌట్ కూడా వేశారు. స్వామివారిని చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఈయన అండి షణ్ముఖ జటలేశ్వర స్వామివారు. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి అండి. చూడండి ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయో చూస్తున్నారు కదండి. చాలా శివలింగాలు ఉన్నాయి. మొత్తం అన్ని పైన పెట్టారు. చూడండి స్వామివారిని దర్శించుకోండి. చాలా ఫేమస్ అండి స్వామివారు. ఈ దగ్గర నుంచి చూపిస్తాను. అమ్మవారి గుడి మొత్తం మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదా అమ్మవారి రూపం చెక్కారు. అంతేకాక పక్కనే వినాయకుడు, ఆ పక్కన కుమారస్వామి ఉన్నారు. అంతకన్నా ముందు మనం పక్కనే ఉన్న పంచముఖ హనుమంతుడి దగ్గరికి వెళ్దారండి. చూస్తున్నారు కదా పంచముఖ హనుమంతుడు అండి. స్వామివారిని చూశారు కదా. ఒకసారి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్లో కామెంట్ రాయండి. చూస్తున్నారు కదా పంచముఖ హనుమంతుడు. పక్కనే చిన్న క్యాంటీన్ కూడా ఉందండి. అమ్మవారి గుడి లోపలికి తీసుకెళ్తారండి. చూడండి ఇక్కడ ఇందా చూసారు కదా అమ్మవారి రూపం అండి వెనకాల. దాని వెనకాల మహాశివుని రూపము. రండి లోపలికి వెళ్దాం. అదిగోండి శ్రీ పట్నాలమ్మ వారండి. చూస్తున్నారు కదా అమ్మవారిని. చూసాక ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆ రోజు చాలా మంది వచ్చారండి. అలా వస్తూనే ఉన్నారు. మేము కూర్చున్న టైంలో మినిమం ఒక 100 మంది దాకా వచ్చారండి. అలా వస్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారో నవ్వుతూ. వెనకాల చూడండి ఆదిశేషులు ఉన్నారండి. ఇక్కడ ఉన్న ఆదిశేషుల మీద ఒక పావురం ఉందని చూస్తున్నారు కదా. అది చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉంటుందంటండి. ఈ అమ్మవారి దర్శనానికి చాలా దూరం నుంచే వస్తున్నారండి భక్తులు. చూస్తున్నారు కదా వీళ్ళందరూ రాజస్థాన్ వాళ్ళండి. సో అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చారు. చూడండి ఆ పైన ఒక పావురం అమ్మవారి దగ్గర ఎలా ఆడుకుంటుందో. అమ్మవారి దర్శనానికి ఎలా వస్తూనే ఉన్నారండి భక్తులు. చూస్తున్నారు కదా. అమ్మవారి దర్శనానికి నేను ప్రసాద్ మామ వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళామండి. మేము ముగ్గురం. అంతేకాక వాళ్ళ ఫ్రెండ్ అండి ఈ అబ్బాయి. చూడండి అమ్మవారి ఫ్రంట్ సైడ్ అమ్మవారి ముఖం ఉంది కదండి. అలాగే చూడండి బ్యాక్ సైడ్ మహాశివుని రూపం ఉంటుంది. అదిగోండి మహాశివుని రూపం. పక్కనే వినాయకుడు అండి. అంతేకాక పక్కనే ఉన్న నవదుర్గ అమ్మవారి లోపలికి వెళ్దాం. అది కూడా మీకు చూపిస్తాను అమ్మవారిలో. అంతకన్నా ముందు అమ్మవారి గుడి పక్కనే ఒక పుట్ట ఉందండి. నాగేంద్రుడు పుట్ట. చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇది నార్మల్గా తయారు చేసిన పుట్ట అండి. చూడండి శ్రీ నవదుర్గల మండపం నిర్మాణ దాత అండి శ్రీ దండు లక్ష్మీ గణపతిరాజు గారండి లింగరాజపాలెం. ఆయన ఈ గుడి నిర్మాణం చేశారండి. ఒకసారి ఈ వీడియో ఆపి ఇది మొత్తం చదవండి. ఇది మన జీవిత సత్యాలు. రండి అమ్మవారి గుడి వద్దకు వెళ్దాం. ఇదిగోండి అమ్మవారు. పక్కనే దుర్గమ్మవారు ఉన్నారు పులి వాహనం మీద. అంతేకాక అమ్మవారి వెనకాల స్వామివారు ఉన్నారు. మహాశివుడు. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మవారి గుడి లోపలికి వెళ్తారండి. మొత్తం అమ్మవారిని మీకు చూపిస్తానండి. ఇదిగోండి పార్వతీదేవి అండి. చూడండి అమ్మవారు పార్వతీదేవి అండి. పార్వతీదేవి పక్కనే చంద్రగంటి అమ్మవారు ఉన్నారండి.
చూడండి అమ్మవారిని కూడా చూపిస్తాను. అదిగోండి చంద్రగంటి అమ్మవారు. ఆ పక్కనే కన్యాకుమారి అమ్మవారు ఉన్నారండి. చూస్తున్నారు కదా అమ్మవారు పైన, కింద అమ్మవారి పేరు కన్యాకుమారి అమ్మవారు. అంతేకాక పైన లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారండి, లక్ష్మీదేవి అండి. ఆ పక్కనే భక్తుల్ని కాపాడే విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఉన్నారండి, చూడండి పైన. ఆ పక్కనే మన చదువుల తల్లి సరస్వతి గారు ఉన్నారు అమ్మవారు, చూడండి. ఆ పక్కనే గాయత్రి మాత ఉన్నారండి, అదిగోండి గాయత్రి మాత. ప్రపంచానికి మూలమైన పరంధాముడైన మన పరమశివుడు ఉన్నారండి, చూడండి వెనకాల ఆదిశేషులు. ఆ పక్కనే షణ్ముఖ మాత ఉన్నారండి, అమ్మవారు షణ్ముఖ అమ్మవారు, షణ్ముఖ మాత. ఇదిగోండి లాస్ట్ అండి రాజరాజేశ్వరి అమ్మవారు అండి. అమ్మవారు మహాశివుని పైన కూర్చొని ఉన్నారు, చూడండి. మన పరమశివుడు అండి, శివుడి మీద కూర్చున్నారు అమ్మవారు. ఇదండి నవదుర్గ అమ్మవారి ఆలయం అండి. ఇది మొత్తం 9 మంది అమ్మవార్లు అండి. నవదుర్గ అమ్మవారిని మొత్తం మీకు చూపించాను కదా. ఇంకా మనం పట్నాల అమ్మవారి గురించి విందాం పెద్ద ఆయన మాటల్లో. శ్రీ పట్నాల అమ్మవారు ఎలా వెళ్తారనేది చెప్తున్నాను. 16వ శతాబ్దంలో హంపి విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ జయిస్తూ కృష్ణా గోదావరి నదులను దాటి అనేక చోట్ల తన విజయాన్ని గుర్తుగా స్తూపాలను నాటుతూ సింహాచలంలో కూడా విస్తరించాలని ముందుకు కదిలి ఉక్కడ రాజ్యాన్ని జయించాలన్న కాంక్షతో తన పటాలాన్ని పైదుండి అమ్మవారి దగ్గర ఉంచి ఉత్కళ ప్రభు తనతో యుద్ధానికి సన్నద్ధం కమ్మని సందేశాన్ని పంపించినారు. అప్పుడు రాయులు యొక్క పదాక్రమం చతురంగ బలాలు కుస్తీ విన్న ప్రతాపరుద్ర గణపతి రాజును కయ్యం కంటే వియ్యమే మేలని తలచి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడని నాను. అలాగే గజపుత్రులతో కయ్యం కంటే వియ్యమే రామని తలచిన రాయులు అందుకు అంగీకరించి ఉత్కళ కుమారుని చేపట్టి తెలుగింట అల్లుడైనాడు. తదుపరి ఆ రాయుల వారి భార్య ఉత్కళ కుమార్ గారు, ఏమండి ఏంటి ఇది, ఈ అమ్మవారు మీ విజయాలు అనుకున్న రహస్యం ఏంటని ప్రశ్నించగా, నా విజయాలనుక దండలు నడిపించే అమ్మ దండముగా, పటాలను నడిపించే అమ్మ పట్టాలముగా పేరుంది. ఈ పటాలాన్ని నడిపించే దేవత పట్టాలముగా ఇవాళ నానుడిగా వచ్చింది. పూర్వం పటాలం అంటే రాజుగారి సైన్యం, సైన్యాన్ని నడిపించే అమ్మ పట్టాలమ్మ, పట్టాలమ్మ పేరు పట్టాలమ్మగా పేరుందని నానుడి. ఇక్కడ అలాగే ప్రతిరోజు నిత్యాన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా దాతలు పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇంకో కార్యక్రమానికో సహాయ సహకారం ఇస్తే వారి పేరు మీద రోజుకు 116 తీసుకుని వారి పేరు మీద ఆ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే దాతలకు కూడా సహాయ సహకారం అందించబట్టి 6 సంవత్సరాలు బట్టి గ్రామంలో రోజుకి 200 మందికి తక్కువ లేకుండా అన్నప్రసాద కార్యక్రమం అవుతుంది. అలాగే ఈ దేవస్థానంలో ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే అష్టలక్ష్ములు, అష్టగణపతులు, లక్ష్మీనారాయణ గారి దేవాలయం భారతదేశం మొత్తం మీద ఎక్కడ ఉండదు, అది ఇక్కడ ఉంది. అలాగే భారతదేశం మొత్తం మీద లేని ఆలయం శివాలయం, అది అష్టాదశ పీఠాల చుట్టూ 10 జ్యోతిర్లింగాలు, శివుడు 19 అవతారాలు 27 అడుగుల మహాశివలింగం ఉంది, అది కూడా భారతదేశంలో ఎక్కడా లేదు. అలాగే ఆంకాలం వారు యోగనిద్రలో 9 అడుగుల ఆంకాలం వారు యోగనిద్రలో ఉంటారు. అన్ని దర్శించుకొని ఆ ఉప్పు నైవేద్యంగా సమర్పిస్తే మన కష్టాలన్నీ పోతాయని చెప్తున్నాను. ఉప్పు సముద్రంలో పడుతుంది. ఈ ఉప్పు మనం తీసుకొచ్చి అమ్మవారి నైవేద్యంగా పెట్టి ఆ ఉప్పు మేము బతికెళ్ళి కొబ్బరి చెట్టు కింద వేస్తాం. ఆ కొబ్బరి చెట్టు కింద దేవసత్వాలు తీసుకొని చెట్టుపైకి వెళ్ళి కొబ్బరికాయగా మార్చడానికి 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు టైం పడుతుంది. ఈ లోపల మన కష్టాలన్నీ పోతాయి. ఈ కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది. అలా తీసుకున్న వారు కూడా అమ్మవారు కటాక్షాలు లభిస్తున్నాయి. అలాగే ఇక్కడ వివాహాలు కళ్యాణ మండపాలు ఉన్నాయి. అలాగే గుడిలో కూడా కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ వివాహాలు జరిపించుకోవడం ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం రోజులు వాళ్ళు మళ్ళీ పచ్చికలంతా పెట్టి నామకరణ కార్యక్రమం బాగా ప్రాచుర్యమైంది. ఇక్కడ సెంటిమెంట్గా ఏంటంటే అందుకే ఇక్కడ వివాహాలు పెద్ద మాటలు విన్నారు కదండి అమ్మవారి గురించి. అమ్మవారు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అమ్మవారండి. ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అంతేకాక మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్.